వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. మీ రాధా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంది ఈ మధ్యకాలంలో ఈ క్రీమ్ గురించి రివ్యూ చేయండి అక్క అని చెప్పేసి నన్ను చాలా మంది అడిగారు. ఈ క్రీమ్ అనమాట. ఇది వచ్చేసి ఎఫ్ట్యూన్ ఫర్ ఆల్ స్కిన్ ప్రాబ్లమ్స్కి. మీకు ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ క్రీమ్ని యూజ్ చేసుకోవచ్చు అంట. వీటి కోసం మనకి అఫీషియల్ వెబ్సైట్ www.ftune.in లో ఈ క్రీమ్ అనేది అవైలబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఉంటాయన్నమాట. నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఈ క్రీమ్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి తెప్పించుకోవచ్చు అనమాట. ఇది ఎఫ్ట్యూన్ క్రీమ్ అంటారు. మనకి ఇలాంటి బ్యాగ్లో అయితే వస్తుంది క్రీము. ఇలా ఉంటుంది. ఇది ఏంటి అంటేనండి, యాక్చువల్గా ఇది ఒక స్కిన్ లైటనింగ్ క్రీమ్ అని చెప్పేసి అంటారు. ఎఫ్ట్యూన్ ఫర్ ఆల్ స్కిన్ ప్రాబ్లమ్స్కి. ఇది ఒక మేడ్ ఇన్ దుబాయ్ క్రీమ్ అనమాట. మనకి ఇది ఇక్కడ దొరకదు, అక్కడి నుంచి వచ్చే క్రీమ్ అనమాట ఇది. ఈ క్రీమ్ వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటి అంటే, స్కిన్ని లైటనింగ్ ఒకటి చేస్తుందండి, డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేస్తుంది, అలాగే యాక్నేని రిమూవ్ చేస్తుంది. మన కళ్ళ కింద ఇక్కడ డార్క్ సర్కిల్స్ లాగా ఏమన్నా ఉన్నా కూడా ఈ క్రీమ్ అనేది వాటిని క్లియర్ చేస్తుందంట. ఈ క్రీమ్ మీరు ఎలా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ఇస్తాను, డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఈ క్రీమ్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది క్రీమ్ అయితే. యాక్చువల్గా ఇది దుబాయ్ క్రీమ్ అన్నాను కదా, మనకి ఆ లాంగ్వేజ్లోనే రాసి ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది క్రీమ్ అయితే. అండ్ లోపల ఇలా ఉంటుంది. ఇది మనకి యాక్చువల్గా ఒక గాజు దాంట్లో వస్తుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది క్రీమ్. చాలామంది నైట్ క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, పార్లర్కి వెళ్తే కొన్ని నైట్ క్రీమ్స్ ఇస్తారు కదా, అలాంటి నైట్ క్రీమ్ లాగే ఉంటుంది. సేమ్ అదే స్మెల్ అయితే వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది క్రీమ్. కొంచెం తీసుకొని ఇలా రాసుకుంటాం. తొందరగా అబ్జార్బ్ అయిపోతుంది. స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది ఓవరాల్గా క్రీమ్ అయితే మనకి ఇలా ఉంటుంది. నేను మీకు ఇంకొంచెం చూపిస్తాను చూడండి. సాటిస్ఫాక్షన్ లెవెల్స్ లేవన్నమాట మీకు చూపించేటప్పుడు. ఇలా ఉంటుంది క్రీమ్. స్కిన్లోకి అయితే అబ్జార్బ్ అయిపోతుంది, నార్మల్ స్కిన్ లాగే ఉంటుంది మీకు. అయితే మనకి కొంచెం ఏంటి అంటే కొంచెం ఆయిలీనెస్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు రాసుకోవాలో చెప్తాను. మీరు రాత్రిపూట పడుకోబోయే ముందు ఫేస్ అంతా చక్కగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని కొంచెం అక్కడక్కడ ఇట్లాగా ఎలా అంటే ఒక స్పాట్స్ లాగా పెట్టేసుకోండి. స్కిన్ అంతా పెట్టేసుకొని దాన్ని స్ప్రెడ్డింగ్ చేసుకోండి. మీకు ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా పింపుల్స్ ఉన్నాయి, బాగా సివియర్గా పింపుల్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు అక్కడ వదిలేసేయండి. అంత మరీ గట్టిగా అయితే క్రీమ్ పెట్టద్దు, స్కిన్ మళ్ళీ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. లేదు అనుకుంటే చక్కగా ఫేస్ అంతా క్రీమ్ జస్ట్ కొంచెమే తీసుకోండి, మరీ ఎక్కువ కూడా తీసుకోవద్దు, ఇంతే తీసుకోండి. క్రీమ్ తీసుకొని ఫేస్ అంతా కవర్ అయ్యేలాగా రాసుకొని లివిట్ వదిలేసేయండి. ఎర్లీ మార్నింగ్ నార్మల్ వాటర్ తోటి వాష్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అయిన తర్వాత అప్పుడు మీరు సోప్ పెట్టండి. డైరెక్ట్గా సోప్ అయితే పెట్టద్దు. అండ్ ఇంకొకటి, ఈ క్రీమ్ మీరు ఎన్ని రోజులు యూజ్ చేస్తున్నారో అన్ని రోజులు మీరు బయటకు వెళ్ళేటప్పుడు యూవీ రేస్ మీ స్కిన్కి తగిలితే కనుక స్కిన్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోండి. లేదనుకుంటే స్కిన్ని కవర్ చేసుకోండి. ఇది మీకు 30 డేస్ అయితే వస్తుందన్నమాట ఈ క్రీము. నేను చెప్పినట్లుగా స్కిన్ కొంచెం అన్ఈవెన్గా ఉన్న స్కిన్ ఈవెన్గా చేస్తుంది, నల్ల మచ్చల్ని తగ్గిస్తుంది, తర్వాత యాక్నేని క్లియర్ చేస్తుంది, డార్క్ సర్కిల్స్ ఏదైనా ప్యాచెస్ లాగా ఉన్నా కూడా క్లియర్ అవుతుంది అనమాట. ఓవరాల్గా ఈ క్రీమ్ గురించి రివ్యూ అయితే ఇదేనండి. మీరు ఈ క్రీమ్ తీసుకోవాలనుకుంటే డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, ఈ క్రీమ్ యూజ్ చేసే ముందు నేను మీకు ఇంకోటి కూడా చెప్తాను. ఈ క్రీమ్ అనేది కాదు, ఏ క్రీమ్ అని నేను మీకు ఒకటే చెప్తాను, ప్యాచ్ టెస్ట్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఎక్కడైనా చెవ్వెనక మాల కానీ ఒకరోజు నైట్ టైం ఇది అప్లై చేసుకొని లివిట్ వదిలేసి ఎర్లీ మార్నింగ్ చూడండి. బాగుంది అనుకుంటే కంటిన్యూ చేయండి. లేదనుకుంటే ఇట్లాంటి క్రీమ్స్ మీకు ఏదన్నా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు రిస్క్ చేసి తీసుకోవద్దు, స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఓవరాల్గా అయితే స్కిన్ బాగుంటుంది. మీరు ఎన్ని రోజులు యూజ్ చేస్తారో అన్ని రోజులు స్కిన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. తర్వాత మీరు డైరెక్ట్గా ఆపేయకుండా కొన్ని రోజులు నిదానంగా వాడుతూ ఆపేసేయండి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆ యూవీ రేస్ పడకుండా చూసుకోండి. లోపలికి
మంచి హెల్తీ డ్రింక్స్ తీసుకోండి. ఇవి నేను ఎక్కువ వాడమని నేను మీకు చెప్పనండి. మీకు డార్క్ స్పాట్స్ కానీ బాగా నల్లగా మచ్చలుంటే వాడుకోండి, కొంచెం అనీవెన్ స్కిన్ ఉన్న. ఆపేసిన తర్వాత మళ్ళీ మీ స్కిన్ నార్మల్గానే వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, అది కూడా నార్మల్గా వస్తుంది. కాబట్టి ఆ వచ్చే ముందు మీరు లోపలికి కొన్ని రకాలైనటువంటి హెల్త్ డ్రింక్స్ని అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకున్నప్పుడు అప్పుడు మనం ఆపేసిన బ్యాలెన్స్ అవుతుంది మన స్కిన్. అయితే మరి మీరు ఆపేస్తే మళ్ళీ స్కిన్ నార్మల్గా వస్తుంది అంటున్నారు కదా, మరి ఇంకెందుకు ఈ క్రీమ్ యూజ్ చేయాలి అని అంటారు కదా. అంటే ముందు మనకున్న సమస్యని క్లియర్ చేసుకోవాలి కదండి. క్లియర్ చేసుకున్న తర్వాత అప్పుడు స్కిన్ మీద మనం మంచిగా కాన్సన్ట్రేషన్ లోపలికి మంచిగా ఏబీసీ డ్రింక్ అంటే మంచిగా ఫ్రూట్ సలాడ్స్ అంటే అవన్నీ తీసుకోండి. ప్రస్తుతానికైతే ఉన్న మీ ఫాల్ట్ని ఇది రిపేర్ చేస్తుంది. నేను అది కూడా చెప్తున్నాను, ఇది డ్యామేజ్ అయిపోయిన మీ స్కిన్ని రిపేర్ చేస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే వదిలేస్తారండి. చాలా మంది అసలు తప్పేంటంటే ఏదైనా సరే కొన్ని రోజులు వాడి వదిలేస్తారు, స్కిన్ని కూడా అలానే వదిలేస్తారు. కాబట్టి డైరెక్ట్గా ఒక్కసారి వదలకుండా కొంచెం కొంచెం అప్లై చేసుకుంటూ మంచిగా హెల్త్ డ్రింక్స్ తీసుకొని చక్కగా సలాడ్స్ అవి తీసుకుంటూ మంచి నిద్ర మంచి లైఫ్ అలవాటు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్.